మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 27 అతిపెద్ద అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. మీరు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము ఐశ్వర్యము వస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. రెండు వస్తువులు తెచ్చుకోండి చాలు. ఎక్కువగా తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ వస్తువులకు అత్యంత శక్తి ఉంటుంది. ఈ వస్తువులు చాలా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఈ అమావాస్య రోజున కొన్ని వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టం మనల్ని వరిస్తుంది. ఆ అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదు. అంత అదృష్టం పడుతుంది. చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ అమావాస్య రోజున కొన్ని వస్తువులను మనము గుర్తుపెట్టుకొని మరి మన ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా. అందుకే ఇవి అమ్మవారికి ఇష్టమైన వస్తువులని ఒక రకంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వస్తువులను మీరు మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు అందరికీ అందుబాటులో ఉంటాయి. వీటికి మనమేమి పెద్దగా డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. చాలా చిన్న వస్తువులు, కానీ వీటి వల్ల మనకు మంచి లాభాలు కలుగుతాయి. అసలు ఏ వస్తువులను ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఇది చైత్ర అమావాస్య ఆదివారంతో కలిసి రాబోతుంది. ఈ రోజుతో చైత్ర మాసం ముగిసిపోతుంది. నెక్స్ట్ ఇక వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అమావాస్య. పొరపాటున కూడా ఈ అమావాస్య రోజున మీరు దేవుడి పటాలు క్లీన్ చేయటం, ఇల్లు దులపటము, బూజులు దులపటము, దుప్పట్లు, బెడ్షీట్లు ఉతకటము లాంటి పనులు చేయకూడదు. లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఈరోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక దీపం పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సంవత్సరం అంతా కూడా మీకు బాగా యోగిస్తుంది. మంచి రిజల్ట్తో మీ జీవితమే మారిపోతుంది. అందుకే గుర్తుపెట్టుకుని ఈ రోజున లక్ష్మీదేవికి ఇంట్లో దీపారాధన చేసుకోండి. అదే కూడా ఆవు నెయ్యితో దీపం పెడితే మంచిది. అది లేనివారు నువ్వుల నూనెతో అయినా సరే దీపం పెట్టవచ్చు. అమావాస్య అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ లక్ష్మీదేవి ఈరోజు భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది. అందుకే అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీదేవికి ఏ దీపమైనా సరే పెట్టాలని చెప్తూ ఉంటారు మన పెద్దవారు. కనుక మీరు ఒక చిన్న దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక మీరు ఏమీ ఆడంబరంగా చేయవలసిన అవసరం లేదు. ఇక ఈ అమావాస్య రోజు కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి కూడా వాటి వెంటే మీ ఇంట్లోకి వస్తుంది. కావలసినంత ధనాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే బెల్లం. బెల్లం అనేది చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. బెల్లం చాలా శక్తివంతమైనది. బెల్లంతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. బెల్లం అనేది శుద్ధి అయిన పదార్థం కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే మనకు అదృష్టం కలిసి వస్తుంది. బెల్లం బంగారంతో సమానమైనది అని పోలుస్తూ ఉంటారు. బెల్లం అందరూ దేవతలకు చాలా ఇష్టమైన పదార్థం. బెల్లం చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా బెల్లాన్ని మీ ఇంటికి కొని తెచ్చుకుంటే మీకు అదృష్టం విపరీతంగా పడుతుంది. డబ్బు సమస్యలన్నీ కూడా పోతాయి. అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మీకు ఐశ్వర్యంతో పాటు చక్కటి ఆరోగ్య ప్రాప్తిని కూడా కలిగిస్తుంది. ఈ అమావాస్య రోజు బెల్లాన్ని తెచ్చుకున్న తర్వాత కాసేపు పూజ గదిలో పెట్టి ఆ తర్వాత ఆ బెల్లాన్ని తీసేసి మీరు వంటల్లో ఉపయోగించుకోవచ్చు. లేదంటే కనుక ఆ బెల్లంతో మనము ఏదైనా నైవేద్యం చేసేసి లక్ష్మీదేవికి సమర్పించవచ్చు. ఇలా చేసుకున్నా కానీ మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి బెల్లాన్ని ఈ రోజున తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి. ఇలా బెల్లం తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాన్ని మనం చూస్తాం. బెల్లం తెచ్చుకున్న వెంటనే దాన్ని వాడకండి. లక్ష్మీదేవి పటం ముందు కాసేపు అంటే ఒక పావు గంట సేపు పెట్టేసి తీసేయండి, సరిపోతుంది. తర్వాత ఇక ఆ బెల్లాన్ని వంటల్లో వాడుకోవచ్చు లేదా నైవేద్యాలకు అయినా సరే వాడుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇక ఆ తర్వాత రెండో వస్తువు ఏమిటి అంటే ఈ రెండో వస్తువు కూడా అత్యంత శక్తివంతమైనది. ఇది లక్ష్మీదేవికి అంకితం చేయబడే వస్తువు. ఈ వస్తువు వల్ల మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఈ వస్తువు వల్ల సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది. మరి ఆ వస్తువు ఏమిటి అంటే ఆవాలు. ఆవాలు అంటే నల్ల ఆవాలు ఉంటాయి కదా, ఆ ఆవాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు ఆవాలను ఇంటికి తెచ్చుకోవాలి.
ఆవాలు ఇంటికి తెచ్చుకుంటే ఆ ఆవాలతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లో చేరుతుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆవాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ ఆవాలతో మీరు అనేక రకాల పరిహారాలు చేసుకోవచ్చు. లేదంటే వీటిని కూడా మీరు రోజువారీగా వంటల్లో వాడుకోవచ్చు. అలా కూడా ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారు. కాబట్టి ఇలా ఆవాలను ఇంటికి తెచ్చుకోండి. చిన్న ఆవాల ప్యాకెట్ తెచ్చుకోండి. మరీ పెద్దది తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు. మనకు దొరుకుతూ ఉంటాయి కదా, 10 రూపాయలు 20 రూపాయలు పెడితే చిన్న చిన్న ఆవాల ప్యాకెట్లు వస్తూ ఉంటాయి. అవి ఇంటికి తెచ్చుకోండి. మీరు ఒక్కటే తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు. అలానే మీరు పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాలని కూడా రూల్ ఏమీ లేదు. మీకు నచ్చింది, మీ స్తోమతకు తగ్గట్టు, మీకు నచ్చింది, మీకు అవసరమైనంత, మీకు ఏది కావాలంటే అదే తెచ్చుకోండి, సరిపోతుంది. ఆవాలు తెచ్చుకున్న తర్వాత అమ్మవారి పటం ముందు కాసేపు పెట్టి ఉంచి ఆ తర్వాత తీసేసి ఆ ఆవాలతో పరిహారం చేసుకోవచ్చు. లేదంటే వంటలలో వాడుకోవచ్చు. ఈరోజు ఆవాలను కొన్ని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. చక్కటి అభివృద్ధి ఉంటుంది. ధన ద్వారాలు తెరుచుకోవడంతో పాటు ధనం అనేది మనకు దగ్గరకు ఆకర్షించడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆవాలను తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకొని మీరు పరిహారాలు చేసుకోవచ్చు, వంటల్లో వాడుకోవచ్చు. పరిహారం చేయాలనుకునేవారు 1 స్పూన్ ఆవాలను ఒక గాజు గ్లాసులో వేసి ఆ తర్వాత ఆ గ్లాసులో నీళ్లు పోసి ఆ నీటిలోనే చిటికెడంతా పసుపుని వేసేసి ఆ తర్వాత వీటన్నిటిని కూడా మిక్స్ చేసేసి ఆ గ్లాసును మీ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా కూడా తిరగండి. లాస్ట్లో ఈ గ్లాసును తీసుకుని వెళ్ళి వంటగదిలో ఒక మూలన పెట్టి 24 గంటల పాటు వదిలివేయండి. 24 గంటల తర్వాత ఆ నీటిని తీసి షింకులో పారబోసేయండి. లేదంటే ఎక్కడైనా డ్రైనేజీలో పారబోసేయండి. ఆవాలతో ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది, ధన రాబడి పెరుగుతుంది. ఇక ఆ తర్వాత 3వ వస్తువు ఏమిటి అంటే ఈ వస్తువు చాలా చాలా శక్తివంతమైన వస్తువు. ఈ వస్తువు ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి. అదే పసుపు. పసుపు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. పసుపు మంగళకరమైనది. మంగళకరమైన కార్యాలు మన ఇంట్లో జరగాలి కదా. ఇంట్లో శుభకార్యాలు జరిగి చాలా ఏళ్ళైపోయిందండి. మా ఇంట్లో శుభకార్యాలే జరగట్లేదు, అసలు ఎందుకు జరగటం లేదో కూడా మాకు తెలియదు అని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈరోజు పసుపు ప్యాకెట్ను మీ ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకొని ఆ పసుపును ఒక పావు గంట సేపు అమ్మవారి ముందు ఉంచి తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. లేదా పూజలకు వాడుకోవచ్చు. లేదా కాళ్ళకు రాసుకోవచ్చు. శరీరానికి పట్టించి స్నానం చేయొచ్చు. ఇలా ఈరోజు పసుపును ఇంటికి తెచ్చుకోవటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మన ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరక్క ఏళ్ల తరబడి అలాగే ఉన్నాము అనుకునేవారు శుభకార్యాలు చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఈ శుభకార్యాలు జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి చిన్న ప్యాకెట్ పసుపును తెచ్చుకొని ఆ పసుపును వంటల్లో వాడుకోండి. లేదంటే పూజల్లో వాడుకోండి. ఎలా వాడినా కూడా అమ్మవారి అనుగ్రహం కలిగి మీ సుడి తిరిగి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక ఆ తర్వాత ఈరోజు రాళ్ల ఉప్పును కూడా ఇంటికి కొని తెచ్చుకోవచ్చు. రాళ్ల ఉప్పు లక్ష్మీదేవి రూపం. ఈ రాళ్ల ఉప్పు అనేది లక్ష్మీదేవి పుట్టినిల్లు అయిన సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం అమ్మవారికి పుట్టినిల్లుగా పరిగణించబడుతుంది. కాబట్టి సముద్రం నుంచి లభించే ఈ రాళ్ల ఉప్పుకు అత్యంత శక్తి ఉంటుంది. ఉప్పు గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. మనం ప్రత్యేకించి ఉప్పు గురించి చెప్పవలసిన అవసరమే లేదు. రాళ్ల ఉప్పు, కల్లులుప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. కానీ ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా. కాబట్టి ఈరోజు ఉప్పును ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఇదేంటంటే కనుక అప్పును తీర్చడానికి ఉపయోగపడుతుంది. అప్పుల ఊబిలో నుంచి మీరు బయటకు రాగలుగుతారు. మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. మీరు ఒక బౌల్ని తీసుకోండి. మట్టి పాత్రను తీసుకోండి. పెద్ద సైజులో ఉండే ప్రమిద ఉంటుంది కదా, ఆ ప్రమిదను కానీ లేదా గాజు బౌల్ని కానీ తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో గుప్పిడంతా ఉప్పును పోసేసి 2 లవంగాలు పెట్టండి. ఆ పైన చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, కొన్ని అక్షింతలు వేయండి. ఆ తర్వాత కొంచెం కర్పూరం వేసి మా అప్పులు తీరాలి, మేము అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, జీవితంలో అప్పులు అనేవి ఉండకూడదు అనే సంకల్పం చెప్పుకొని ఈ బౌల్ను అమ్మవారి పటం ముందు పెట్టండి. లేదంటే పూజ గదిలో ఒక ప్రదేశంలో పెట్టేసుకొని మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అప్పు తీరిపోయి అప్పులు ఇచ్చే స్థాయికి మేము కూడా వెళ్ళాలి. అప్పు మా జీవితంలో ఉండకూడదు. అప్పుల వల్ల మేము చాలా సఫర్ అయిపోతూ ఉన్నాం, బాధపడిపోతూ ఉన్నాం అని మీకు ఏ సమస్య ఉంటే అది చెప్పుకోండి. ఇదే చెప్పాలి, ఇలానే చెప్పాలని ఏమీ లేదు. మీరు ఏది చెప్పుకున్నా కానీ ఫలితాలు అయితే మాత్రం ఉంటాయి. ఇలా ఉప్పు గురించి చెప్పేసుకున్న తర్వాత ఆ బౌల్ని ఒక రాత్రంతా కూడా అలాగే ఉంచుకోవాలి.
ఒక రాత్రి నిద్రించిన తర్వాత ఉదయం 7లోపు ఈ ఉప్పు బౌల్ని తీసేసి దానిలోని వస్తువులన్నిటినీ కూడా ఒక కవర్లో వేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి వేప చెట్టు మొదట్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ, మర్రి చెట్టు మొదట్లో కానీ గోతిని తీసేసి అక్కడ పాతి పెట్టండి. ఇలా చేసి చూడండి, మీకు ఉండే అప్పు అనేది తీరుతుంది. అప్పు తీరటంతో పాటు ధన ద్వారాలు తెరుచుకొని ధనం వస్తుంది. లక్ష్మీదేవి డబ్బును సమకూరుస్తుంది. ఏదో ఒక రకంగా డబ్బును మనకు అందేలాగా చేస్తుంది. కాబట్టి ఈ విధంగా రాళ్ల ఉప్పును ఇంటికి తెచ్చుకొని పరిహారం చేసుకోండి. ఈ అమావాస్య రోజున రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే ఐశ్వర్యము, అదృష్టము, కని విని ఎరుగని సంపద మన సొంతమవుతుంది. ఉప్పుతో ఈ పరిహారం చేస్తే ఇంట్రెస్ట్ ఉన్నవారు పరిహారం చేసుకోవచ్చు. లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్టే లేదనుకునేవారు ఆ ఉప్పును వంటగదిలో పెట్టేసుకొని వంటల్లో వాడేసుకోవచ్చు. ఉప్పును మాత్రం కొని తెచ్చుకోండి. తర్వాత ఏం చేస్తారనేది ఇక మీ ఇష్టం. అనంతరం ఇవి కాకుండా ఈరోజు లవంగాలను కూడా కొన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు. లవంగాలను కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టాన్ని కొని ఇంటికి తెచ్చుకున్నంత ఫలితం వస్తుంది. ఇలా లవంగాలను కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల సంవత్సరం పొడుగునా కూడా మనం మంచి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. అలా తెచ్చుకున్న లవంగాలతో నుండి కొన్ని లవంగాలను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టేసి ఆ లవంగాలను మీ ఇంట్లో వారందరూ కూడా ఒక్కొక్కటి తింటే చాలా మంచిది. మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. కావున ఈ విధంగా లవంగాలను కొని తెచ్చుకొని అమ్మవారి అనుగ్రహం పొందండి. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు 5 వస్తువులు చెప్పారు, 2 తెచ్చుకోమన్నారు కదా అని ఆలోచించవద్దు. ఈ 5 వస్తువుల్లో మీరు 2 వస్తువులను తెచ్చుకోండి. మీకు ఏవైతే అవసరం ఉంటాయో అవి తెచ్చుకోండి. అన్నీ తెచ్చుకోవాలని రూలేమీ లేదు. ఇలా వీటిల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులు తెచ్చుకోవటం వలన మంచి ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా 2 వస్తువులనైనా సరే మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే మీకే మంచిది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కోట్లకు అధిపతులు అయిపోతారు. ఇక మీకు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అలానే అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా ఈ విధంగా మీరు 2 వస్తువులను తెచ్చుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ మీరు కళ్ళతో చూస్తారు. మీ సంపాదన కూడా పెరుగుతుంది. మీకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. డబ్బుకు లోటు అనేది ఉండదు. నిరంతరం డబ్బు రావడానికి, డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెప్తోంది. కాబట్టి ఈ అమావాస్య రోజున అందరూ గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. ఆదివారము అమావాస్య కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని అంటారు. ఇలా కలిసి రావటం చాలా అరుదు. ఇలాంటి రోజు కోసం సిద్ధ పురుషులు, యోగులు, సాధువులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలవారు, వ్యాపార స్థలంకి నివసించే గృహంనకు ఆరోగ్యం బాగోలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది. ఆ దిష్టి ఎలా తీయాలంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయని నేలకేసి కొట్టండి. ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడవేయండి. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే సర్పదోషం కలవారు, కాలసర్పదోషం కలవారు, సర్పశాపం కలవారు, వివాహం కానివారు, సంతానం కోరుకునేవారు, ఉద్యోగం కోసం వేచి చూసేవారు ఈ రోజున నాగేంద్ర స్వామికి అభిషేకం చేయండి. నాగేంద్ర స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి నాగేంద్ర స్వామి విగ్రహానికి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టే హారతి ఇచ్చి 41 ప్రదక్షిణలు చేయండి. ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు. కాలసర్ప దోషం నుంచి బయటపడేందుకు చైత్ర అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ రోజున కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజించి తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేయాలి. దీంతో పాటు గాయత్రి మంత్రము, మహామృత్యుంజయ మంత్రం కూడా జపించాలి. ఈ రోజు ఇలా చేస్తే కాలసర్ప దోషం నుండి బయటపడతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈ చైత్ర అమావాస్యనే గంధ అమావాస్య అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈరోజే సింహాచల వరాహలక్ష్మి నరసింహుని ఆలయంలో చందనోత్సవం జరుపుతారు. ప్రతి సంవత్సరం చైత్రమాసం ఆఖరి రోజున అమావాస్య రోజున ఈ ఉత్సవం మొదలవుతుంది. ఈ రోజు స్వామివారి నిజరూప దర్శనం కలుగుతుంది.
3 రోజుల పాటు ఈ ఉత్సవం కొనసాగుతుంది. 3వ రోజున అనగా అక్షయ తృతీయ రోజున సంవత్సరం పొడవునా విగ్రహానికి ప్రతిరోజు పూసిన గంధాన్ని తొలగిస్తారు. భక్తులు ఆ గంధాన్ని ప్రసాదంగా ఇళ్లకు తీసుకుని వెళ్తారు. అక్షయ తృతీయ రోజు కూడా స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది. అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు కొన్ని పనులు చేయకూడదు. కాదని చేస్తే దరిద్రం పడుతుంది. అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు. ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది. ఈరోజు వివాహం, గృహప్రవేశము, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం. ఈ అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతమవుతుంది. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. అమావాస్య రోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం ఆచరించండి. ఈ అమావాస్య చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు, భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా కలబంద మొక్క పరిహారం చేస్తే మీకు ఎనలేని అదృష్టం వస్తుంది. 7 తరాల ఐశ్వర్యంతో పాటు 7 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈసారి ఇది ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారము అమావాస్య కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని అంటారు. ఇలా కలిసి రావటం చాలా అరుదు. ఇలాంటి రోజు కోసం సిద్ధ పురుషులు, యోగులు, సాధువులు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయటం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నిటినీ కూడా పోగొట్టుకోవచ్చు. ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు. కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కలబంద మొక్కతో మనం నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు పోగొట్టుకోవచ్చు. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసినా, కొన్ని విధి విధానాలను ఆచరించినా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు ఉంచటం శుభప్రదం. కలబంద మొక్క కూడా అలాంటి మొక్కలలో ఒకటి. ఈ మొక్క అందరి ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది. కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు. అదృష్ట మొక్కగా కూడా పిలుస్తూ ఉంటారు. కలబంద మొక్క ఇంట్లో ఉంటే శుభం అని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఇది శుభాన్ని సూచిస్తుందని మనకు వేద పండితులు చెప్తూ ఉంటారు. దీనితో మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. అలాగే కాకుండా మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలను కూడా పోగొట్టుకోవడానికి ఈ కలబంద మొక్క పనిచేస్తుంది. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. ఎందుకంటే కలబంద మొక్క ఏ దిశలో నాటినా మనకు మంచి ఫలితాలే వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కలబంద మొక్క ఏ వైపుకైతే ఎక్కువగా వాలి పెరుగుతూ ఉంటుందో దానిని బట్టి మన సంపాదనను కూడా మనం అంచనా వేసుకోవచ్చు. కుడివైపుకు వంగి కలబంద మొక్క పెరిగితే మన సంపాదన విపరీతంగా పెరుగుతుంది అని అర్థం. అదే ఎడమవైపుకు వాలి కలబంద మొక్క పెరిగితే మనకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదని అర్థం. అలా కాకుండా స్ట్రైట్గా కలబంద మొక్క పెరిగితే ఆ కలబంద మొక్క మన జీవితంలో మనకు ఎదుగుదలను ఇస్తుందని అర్థం అన్నమాట. ఇలా కలబంద మొక్క ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఇంట్లోని మనుషుల జీవితం అనేది ముడిపడి ఉంటుంది. సంపాదన అనేది సూచిస్తూ ఉంటుంది. అలానే కాకుండా కలబంద మొక్క ఇంట్లో గుబురుగా
హైట్గా పెరిగితే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని అర్థం. ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని అర్థం. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి కలబంద మొక్క అంత చక్కగా పెరుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి సంపదకు మానవుడి యొక్క జీవితానికి ముడిపడి ఉంటుంది కలబంద మొక్క. కాబట్టి కలబంద మొక్కతో ఏం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. కలబంద మొక్కను ఇంట్లో పెంచేటప్పుడు సరైన స్థలాల్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఎప్పుడూ కూడా మనకు సంపదకు ఆనందానికి లోటు అనేది ఉండదు. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి. ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దీనితో పాటు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలానే కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుంటే మన ఇంట్లో శ్రేయస్సు, ఆనందము, శాంతి ఇవన్నీ కూడా నెలకొంటాయి. మీ ఇంటి వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. మీ జీవితంలో దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే మనం అమావాస్య రోజు చక్కగా ఈ పరిహారం చేయాలి. మరి అసలు ఈ చైత్ర అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ రోజు ఒకవేళ మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే ఒక గ్లాస్ నీళ్లను తీసేసుకొని అందులో కొద్దిగా బెల్లాన్ని వేసేసి ఆ నీటిని కలబంద మొక్కకు పోస్తే విశేషమైన ధనాకర్షణ శక్తి మీకు లభిస్తుంది. ఇలా చేయటం వల్ల అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ అమావాస్య రోజున కనుక కలబంద మొక్కను మనం ఇంట్లో నాటుకుంటే చాలా అదృష్టం అని భావిస్తారు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. అలా చేసుకోవటం వల్ల మన సంపద పెరుగుతుందని కూడా చాలామంది అనుకుని కలబంద మొక్కను తెచ్చుకొని అమావాస్య తిథి రోజు ఇంట్లో నాటుకోవడం జరుగుతుంది. అలా నాటడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుంది. ఈ అమావాస్య పవిత్రమైనది కదా. ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. మీకు అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు దిష్టికి సంబంధించిన వస్తువులు మార్చుకోవచ్చు లేదా కొత్తవి కట్టుకోవచ్చు. అంటే దిష్టి గుమ్మడికాయ, దిష్టి నిమ్మకాయలు, కలబంద మొక్క, పటిక ఇలాంటివి ఇంటి ముందు కడుతూ ఉంటారు కదా. ఈ దిష్టి వస్తువులను తీసి మార్చుకోవచ్చు లేదా కొత్తవి కట్టుకోవచ్చు. కలబంద మొక్కకు నరదృష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు. మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు. దరిద్రాలన్నీ కూడా వదిలించగలదు. దరిద్రం అంటే ధనం లేకపోవటం అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ దరిద్రం అంటే ధనం లేకపోవటం ఒక్కటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోతే అది దరిద్రమే. కడుపు నిండా తినలేకపోవటం దరిద్రమే. కంటి నిండా నిద్రించలేకపోవటం దరిద్రమే. పిల్లలు లేకపోవటం దరిద్రమే. పిల్లలు ఉన్నా వారు మాట వినకపోతే అది దరిద్రమే. ఇంట్లో ధనం ఉన్నా దాన్ని అనుభవించలేకపోవటం దరిద్రమే. ఎప్పుడూ గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా ఏ లాభం? ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే ఈ దరిద్రాలన్నీ కూడా పోతాయి. మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు. కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది. ఈ పరిహారం అందరికీ తెలుసు. అందుకే అందరూ ఇంటి ముందు కలబంద మొక్కను కడతారు. ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందైతే ఖచ్చితంగా పెంచుతారు. కలబందలో చాలా విశేషాలు ఉన్నాయి. కలబంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబంద మొక్కను మార్చాలి అనుకునేవారు అమావాస్య రోజు మార్చుకుంటే చాలా మంచిది. ఇక ప్రత్యేకించి అమావాస్య రోజు కలబందతో ఒక పరిహారం చేసుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అందులోనూ రాబోయే అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారము అమావాస్య కలిసి వస్తే ఆ రోజుకు అతీత శక్తులు వస్తాయి. కనుక ఆ రోజు ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజు చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి. వేర్లతో సహా పీకి తెచ్చుకోండి. మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా సరే పరిహారానికి వాడుకోవచ్చు. లేదా బయట నుండి సపరేట్గా అయినా సరే తెచ్చుకోవచ్చు. ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో తుడవండి. తర్వాత ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. ముందు పసుపు బొట్టు పెట్టి ఆ పైన కుంకుమ బొట్టు పెట్టండి. తరువాత ఈ కలబందను తీసుకుని వెళ్ళి ఒక ప్లేట్లో పెట్టండి.
రాగి, ఇత్తడి, స్టీల్, గాజు ఇలా ఏ ప్లేట్లో పెట్టినా పర్వాలేదు. ప్లేట్లో పెట్టిన తర్వాత ఈ ప్లేట్లోనే కొన్ని ఆవాలను వేయండి. అంటే 1 స్పూన్ ఆవాలను ప్లేట్లో పోసేయండి. ఆ పైన చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి. చిటికెడు కుంకుమను వేయండి. కలబంద, ఆవాలు, కర్పూరము, కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోలి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే వస్తువులు గనుక వీటన్నిటినీ కూడా ప్లేట్లో వేయండి. తర్వాత వీటన్నిటికీ ధూపం చూపించి ఈ ప్లేట్ను చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అన్ని గదుల్లో తిరగండి. బెడ్రూము, పూజా రూము, కిచెన్లో ఇలా బాత్రూమ్ తప్ప అన్ని రూముల్లో కూడా తిరిగేయండి. చివర్లో హాల్లోకి తీసుకుని వచ్చి ఈ ప్లేట్ను అలా అక్కడ అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ నేల మీద కానీ పెట్టి వదిలివేయండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి. పెట్టి అలా వదిలివేయండి. అలా పెట్టడం వలన మీ ఇంట్లోని సమస్యలన్నీ కూడా పోతాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ ఇంటికి ఉన్న నరదృష్టిని ఈ వస్తువులు లాగేసుకుంటాయి. ఈ ప్లేట్ను అలాగే 3 వారాల పాటు ఉంచవచ్చు. 3 వారాల తర్వాత ఈ ప్లేట్ను తీసి దానిలోని ఆవాలను, కుంకుమను, కలబంద మొక్కను పారే నీటిలో పడవేయాలి. కావాలంటే ఆ కలబంద మొక్కను మీ ఇంటి దగ్గర పాతుకుని పెంచుకోవచ్చు. తప్పేమీ లేదు. అనుమానంగా ఉంటే పారే నీటిలో పడవేయవచ్చు. ఆదివారము, అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద మొక్కతో ఈ తేలికపాటి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. దరిద్రమంతా కూడా పోతుంది. ధన సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీరు మీ ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. కనుక మీరు కూడా ఆదివారంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.